వీడియోలో చూసారా? జనాలు ఎలక్ట్రానిక్స్ షాపుల్లో పడి, ఏ బ్రాండ్, ఎన్ని టన్నుల ఏసీ అని కూడా చూడకుండా చేతికి దొరికింది దొరికినట్టు పట్టుకొని బిల్ కౌంటర్ వైపు పరిగెడుతున్నారు. అసలక్కడ ఏం జరుగుతుందో తెలుసా? యూరోప్‌లో ఎప్పుడూ లేనంత ఘోరంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా దేశాల్లో ఎండ 40 డిగ్రీలు దాటేసింది. ఈ విపరీతమైన వేడి తట్టుకోలేక ఇప్పటికే 1300 మందికి పైగా చనిపోయారు. హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. అడవుల్లో మంటలు కూడా చెలరేగుతున్నాయి. జనాలు నరకం చూస్తున్నారు. మరి యూరప్ ఎందుకిలా నిప్పుల కొలిమిలా ఉడికిపోతుంది? టీవీల్లో చూస్తేనేమో హీట్ డోమ్ అని ఏదేదో చెప్తున్నారు. అసలు ఈ హీట్ డోమ్ అంటే ఏంటి? దీనంతటికీ ఈ క్లైమేట్ చేంజే కారణమా? మన ఇండియాలో కూడా ఇలాంటిది జరుగుతుందా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా సింపుల్‌గా మాట్లాడుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు హీట్ డోమ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక బేసిక్ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే హీట్ వేవ్. దీన్ని చాలా సులభంగా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఎండ 40 డిగ్రీలు ఉందనుకోండి. ఎవరైనా ఆశ్చర్యపోతారా? ఛాన్సే లేదు. ఎందుకంటే మనకి అది అలవాటే. అదే లండన్‌లో 40 డిగ్రీలు ఎండ కొట్టిందనుకోండి, జనాలు అల్లాడిపోతారు. ఎందుకంటే లండన్‌లో ఎండాకాలం కూడా మామూలుగా 22-25 డిగ్రీలే ఉంటుంది. అదే 40 డిగ్రీల ఎండ. కానీ 2 వేరు వేరు చోట్ల పరిస్థితి చాలా వేరుగా ఉంది. అందుకే హీట్ వేవ్ అనేది ఏదో ఒక నంబర్‌ను బట్టి చెప్పరు. ఏదైనా ఒక ప్రాంతంలో ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ వేడి వరుసగా కొన్ని రోజుల పాటు ఉంటే దాన్నే హీట్ వేవ్ అంటారు. సరే, హీట్ వేవ్ అంటే ఏంటో తెలిసింది. మరి ప్రతి ఎండాకాలం వచ్చే సూర్యుడు ఈసారి యూరప్‌ను ఎందుకు అంతగా ఉడికించేస్తున్నాడో చూద్దాం. మన ఇంట్లో టీ పెట్టేటప్పుడు స్టవ్ ఆన్ చేయగానే గిన్నె వేడెక్కుతుంది. అదే స్టవ్ ఆఫ్ చేస్తే గిన్నె మెల్లగా చల్లబడుతుంది. మన భూమి కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. పగటిపూట సూర్యుడి ఎండకి నేల వేడెక్కుతుంది. దానిపైన ఉండే గాలి కూడా వేడెక్కుతుంది. వంటగదిలో పొగ ఎప్పుడూ పైకే వెళ్తుంది కదా! ఎందుకంటే వేడి గాలి ఎప్పుడూ చల్లటి గాలి కంటే తేలిగ్గా ఉంటుంది. గాలి వేడెక్కినప్పుడు అది పల్చబడి ఆకాశంలోకి పైకి వెళ్ళిపోతుంది. అలా వేడిగాలి పైకి వెళ్ళగానే ఆ ఖాళీ ప్లేస్‌లోకి పక్కన ఉన్న చల్లగాలి వస్తుంది. దీనివల్ల మనకి గాలి వీస్తుంది. అంటే మన భూమి చుట్టూ ప్రకృతి పెద్ద పెద్ద ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లు పెట్టినట్టనమాట. అది భూమిని చల్లబరిచే అతి పెద్ద పద్ధతి. కానీ ఈ సిస్టమ్ కాస్త యూరోప్‌లో సరిగ్గా పనిచేయడం లేదు. ఇక ఇక్కడే హీట్ డోమ్ అనే పదం వినిపిస్తుంది. పేరు వినడానికి వింతగా ఉన్నా ఇది యూరప్ పైన ఎవరో ఒక పెద్ద గాజు గిన్నె బోర్లించినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ ఎలాంటి గిన్నె లేదు. వాతావరణంలో ఒకే చోట గట్టిగా పేరుకుపోయిన హై ప్రెషర్, ఎక్కువ గాలి ఒత్తిడి ఉన్న ప్రాంతాన్నే సైంటిస్టులు హీట్ డోమ్ అని పిలుస్తారు. మనం ప్రెషర్ కుక్కర్‌లో అన్నం వండేటప్పుడు కింద మంట వల్ల వేడి పుడుతుంది. లోపల ఆవిరి పైకి రావాలని చూస్తుంది. కానీ కుక్కర్ మూత దాన్ని బయటకి పోనివ్వదు. లోపల వేడి పెరిగిపోయి ఇంకా ఎక్కువైపోతుంది. ఈ హీట్ డోమ్ కూడా సరిగ్గా ఆ కంటికి కనిపించని కుక్కర్ మూత లాంటిదే. ఇది వేడి గాలిని పైకి పోనివ్వకుండా మళ్ళీ కిందికే గట్టిగా నొక్కేస్తుంది. మన తలపైన ఆకాశంలో దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తులో గాలి నదులు ప్రవహిస్తుంటాయి. వాటినే జెట్ స్ట్రీమ్స్ అంటారు. అవి పడమర నుండి తూర్పు వైపుకు గంటకు 200-400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. ఈ జెట్ స్ట్రీమ్ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది కాబట్టి ఏ వాతావరణం కూడా ఒకే చోట ఎక్కువ రోజులు ఉండిపోదు. కానీ ఒక నదిలో కొన్ని పెద్ద పెద్ద బండరాళ్లు వేశామనుకోండి. నది దారి మార్చుకొని వంకర టింకరగా వంపులు తిరుగుతూ వెళ్తుంది కదా! మన జెట్ స్ట్రీమ్ ప్రవాహంలో కూడా ఒక్కోసారి అలాంటి పెద్ద పెద్ద వంపులు వస్తుంటాయి. వీటిని రాస్బీ వేవ్స్ అంటారు. ఒక్కొక్కసారి ఈ వంపు చాలా పెద్దదిగా మారిపోయి గ్రీక్ అక్షరం ఒమేగా రూపంలోకి వచ్చి ముందుకు కదలకుండా ఒకే చోట ఆగిపోతుంది. దీన్నే ఒమేగా బ్లాక్ అంటారు. ఆ వంపు కరెక్ట్‌గా యూరప్ దేశాలపైనే వచ్చి ఆగిపోవడం వల్ల ఈ హీట్ డోమ్ అక్కడి నుంచి అస్సలు కదలకుండా అలాగే ఉండిపోతుంది. అయితే ఈ హీట్ డోమ్ ఒక్కటే కాదు, యూరప్‌ను ఉడికించడానికి మరికొన్ని కారణాలు కూడా తోడయ్యాయి. అవేంటంటే, మొదటిది, యూరప్‌కు సరిగ్గా కింద ఆఫ్రికాలో సహారా ఎడారి ఉంది. ఎండాకాలంలో అక్కడ వేడి 50 డిగ్రీలు దాటేస్తుంది. యూరప్ పైన ఉన్న హీట్ డోమ్ గుండ్రంగా తిరుగుతూ ఈ సహారా ఎడారిలోని నిప్పుల గాలిని యూరప్ వైపు లాక్కోవడం మొదలుపెట్టింది. ఓవెన్ తలుపు తీస్తే వేడిగాలి మొహానికి కొట్టినట్టు ఈ ఎడారి గాలి కూడా ఆ హీట్ డోమ్ వేడికి తోడైంది. రెండో కారణం ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రం. మామూలుగా అయితే అట్లాంటిక్ మహాసముద్రం నుండి వచ్చే చల్లటి గాలులు యూరప్ దేశాలను ఒక పెద్ద నేచురల్ ఏసీ లాగా చల్లబరుస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఆ హీట్ డోమ్ ఒక పెద్ద ట్రాఫిక్ పోలీస్‌లా మధ్యలో నిలబడి ఆ చల్లగాలిని ఆపేసింది. దాంతో అటు చల్లగాలి రావడం బంద్ అయింది. ఇటు సహారా ఎడారి వేడి గాలి మాత్రం లోపలికి దూరిపోయింది.
ఇక్కడ చాలా మందికి పెద్ద డౌటొస్తుంది. మన ఇండియాలో కూడా మే, జూన్ నెలల్లో ఎండలు 43, 44 డిగ్రీలు దాటేస్తాయి కదా! మనం కూల్‌గా మజ్జిగ తాగుతూ తిరుగుతుంటాం. మరి యూరప్ జనాలు ఎందుకు అంతలా అల్లాడిపోతున్నారు అని. అసలు సీక్రెట్ ఏంటంటే, మన దగ్గర 43 డిగ్రీలకి, వాళ్ళ దగ్గర 43 డిగ్రీలకి చాలా తేడా ఉంది. దానికి 4 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది గాల్లో హ్యూమిడిటీ. మన దగ్గర ఎండ కొడితే గాలి చాలా పొడిగా ఉంటుంది. కానీ యూరప్ చుట్టూ సముద్రాలుండడం వల్ల ఎండ పెరిగినప్పుడు గాల్లో తడి శాతం, ఉక్కపోత విపరీతంగా పెరుగుతుంది. గాల్లో ఉక్కపోత ఎక్కువైతే మన ఒంటికి పట్టిన చెమట అస్సలు ఆరదు. దాంతో థర్మామీటర్‌లో 43 డిగ్రీలు చూపిస్తున్నా, మన శరీరానికి మాత్రం అది 48 లేదా 50 డిగ్రీల టెంపరేచర్‌లా అనిపిస్తుంది. దాన్నే టెక్నికల్‌గా వెట్ బల్బ్ టెంపరేచర్ అంటారు. రెండవది వాళ్ళ ఇళ్ల ప్లానింగ్. మన ఇండియాలో ఇళ్లను పెద్ద కిటికీలు, వెంటిలేటర్లు పెట్టి, లోపల ఉన్న వేడి గాలి బయటికి వెళ్ళిపోయేలా కడతాం. కానీ యూరప్‌లో చలికాలం -డిగ్రీల్లో ఉంటుంది కాబట్టి, ఇళ్ల లోపల ఉన్న వేడి అస్సలు బయటికి పోకుండా గట్టిగా ప్యాక్ చేసి కడతారు. ఇప్పుడు అదే ఇళ్ళు ఎండాకాలంలో వేడిని బయటికి పోనివ్వకుండా ఒక పెద్ద ఓవెన్‌లాగా మారిపోయాయి. మూడవది మన దేశంలో ఎంత పేదవాడి ఇంట్లోనైనా కనీసం ఒక సీలింగ్ ఫ్యాన్ అయినా ఉంటుంది. కానీ యూరోప్‌లో అసలు ఇళ్లల్లో ఫ్యాన్‌లు పెట్టుకునే అలవాటే లేదు. రూమ్ హీటర్‌లు వాడతారు గానీ, ఫ్యాన్స్ పెద్దగా వాడరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడూ ఫ్యాన్ అవసరం రాలేదు. సడెన్‌గా ఇంత పెద్ద ఎండలు వచ్చేసరికి కనీసం గాలి ఆడడానికి ఫ్యాన్ కూడా లేక రూముల్లో ఊపిరాడకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇక నాలుగవది, ఇక్కడ రాత్రి 7 అయితే అక్కడ రాత్రి 10. మన ఇండియాలో ఎండాకాలంలోనైనా రాత్రి 7 గంటలకల్లా చీకటి పడిపోతుంది. కానీ యూరోప్‌లో పగలు చాలా ఎక్కువ. ఎందుకంటే మన దగ్గర సన్ రేస్ స్ట్రెయిట్‌గా పడతాయి. అదే యూరోప్‌లో ఒక యాంగిల్‌లో ఏటవాలుగా అంటే స్లాంట్‌గా పడతాయన్నమాట. అందువల్ల ఉదయం 4 గంటలకే సూర్యుడు వస్తే రాత్రి 10 గంటల వరకు ఎండ కొడుతూనే ఉంటుంది. అంటే రోజులో దాదాపు 16 గంటల పాటు భూమి నిరంతరంగా కాలుతూనే ఉంటుందన్నమాట. మనకి పొద్దంతా ఎండ బాగా కొట్టినా, రాత్రి కాస్త చల్లబడుతుంది. అదే వాళ్ళకి 3-4 గంటలు మాత్రమే ఎండ పడకుండా ఉంటుంది కాబట్టి, చల్లబడే అవకాశం చాలా తక్కువ. అందువల్ల కూడా వాళ్ళు ఆ వేడిని తట్టుకోలేకపోతున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరాలు చిన్నప్పటి నుండి ఈ ఎండలను తట్టుకొని మొద్దుబారిపోయింది. కానీ ఎప్పుడూ ఏసీ రూమ్‌లో ఉన్నట్టు చల్లగా బతికే యూరప్ జనాల శరీరాలు ఈ సడెన్ షాక్‌ని తట్టుకోలేకపోతున్నాయి. ఇక టీవీల్లో, న్యూసుల్లో మీరు చూసే ఉంటారు. యూకే, లండన్ లాంటి సిటీల్లో 40 డిగ్రీల ఎండలకే రోడ్లు కరిగిపోతున్నాయి. రైలు పట్టాలు వంగిపోతున్నాయి. అరే! మన ఇండియాలో 45, 46 డిగ్రీలు దంచుకొట్టిన రోడ్లు గట్టిగానే ఉంటాయి గదా! మరి లండన్ రోడ్లకేం రోగం వచ్చింది? అంత వీకా? అని అనిపిస్తుండొచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే రోడ్లు వేసే ఇంజినీరింగ్‌లోనే ఒక పెద్ద ట్రిక్ ఉంది. ఆ తారు వేరు, మన తారు వేరు. రోడ్లు వేయడానికి వాడే నల్లటి తారు దాన్ని బిట్యుమెన్ అంటారు. దానిలో రకాలుంటాయి. మన ఇండియాలో ఎండలు ఎక్కువ కాబట్టి మన ఇంజినీర్లు 50-60 డిగ్రీల వేడి వచ్చినా కరగని గట్టి తారు హై గ్రేడ్ బిట్యుమెన్ వాడతారు. కానీ యూకేలో ఎప్పుడూ మంచు కురుస్తూ చలితో ఉంటుంది కాబట్టి చలికి రోడ్డు గడ్డకట్టి పగలకుండా ఉండడానికి వాళ్ళు మెత్తటి తారు వాడతారు. ఇక కేవలం రోడ్లే కాదు అక్కడ రైలు పట్టాలు కూడా 40 డిగ్రీలకే వంకర టింకరగా వంగిపోతున్నాయి. దీన్నే బక్లింగ్ అంటారు. మన ఇండియాలో ఎండలకి ఇనుము సాగుతుందని ముందే ఊహించి పట్టాల మధ్య కరెక్ట్ గ్యాప్ ఇస్తారు. దానికి తగ్గ మెటల్ వాడతారు. కానీ అక్కడ చలిని తట్టుకునేలా పట్టాలు వేయడం వల్ల ఈ సడెన్ వేడికి పట్టాలు సాగడానికి దారి లేక పక్కకి వంగిపోతున్నాయి. అందుకే అక్కడ రైళ్లను చాలా స్లోగా నడుపుతున్నారు. ఇదంతా వింటుంటే ఒక పెద్ద అనుమానం రాకమానదు. అసలు ఈ ఎండల వెనుక క్లైమేట్ చేంజే అసలు కారణమా అని. మన ఒంటి వేడి మామూలుగా 98.6 డిగ్రీలు ఉంటుందనుకోండి. ఒకరోజు మీకు జ్వరం వచ్చి అది 102 డిగ్రీలకు చేరింది. ఇప్పుడు మీ బాడీ నార్మల్ వేడే ముందే 100 డిగ్రీలు ఉందనుకుందాం. అప్పుడు జ్వరం వచ్చినప్పుడు 102కి చేరుకోవడం ఇంకా ఈజీ అయిపోతుంది కదా! క్లైమేట్ చేంజ్ కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. ఇది సొంతంగా ఆ హీట్ డోమ్‌ను తయారు చేయదు కానీ, మొత్తం మన భూమిని ముందే కాస్త వేడెక్కించి ఉంచుతుంది. మరి భూమి ఎందుకు వేడెక్కుతోంది? ఉదాహరణకు ఎండలో నిలబెట్టిన ఒక కార్ అద్దాలన్నీ మూసి ఉంచితే లోపలికి వేడి గాలి ఈజీగా వస్తుంది గాని బయటికి పోలేదు గదా! గాల్లో ఉండే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లాంటి వాయువులు కూడా సూర్యుడి ఎండను రానిస్తాయి కానీ తిరిగి వెళ్ళిపోయే వేడిని ఆపేస్తాయి. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. మనం వాడే బొగ్గు, పెట్రోలు, డీజిలు అలాగే అడవులను నరికేయడం వల్ల గాల్లో ఈ గ్యాస్లు ఎక్కువైపోయాయి. ఇదెలా ఉందంటే ఎండాకాలం మధ్యాహ్నం ఓ పూట ఒకదాని మీద ఒకటి 5 దుప్పట్లు కప్పినట్టు ఉందన్నమాట. ఇలాంటిది మన ఇండియాలో కూడా జరగొచ్చా అంటే ఖచ్చితంగా జరగొచ్చు. ఇప్పటికే చూస్తున్నాం కూడా. మన దగ్గర వచ్చే ఎండల పద్ధతి వేరుగా ఉండొచ్చు కానీ, నష్టం మాత్రం ఒకటే. ఇది కేవలం యూరప్ సమస్య కాదు. మొత్తం ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరిక.
ఏ దేశం దగ్గర ఈ హీట్ డోమ్‌ను స్విచ్ ఆఫ్ చేసే మిషన్ లేదు గానీ, నష్టాన్ని తగ్గించుకోవడానికి యూరప్ కొన్ని ప్లాన్‌లు వేస్తోంది. అవేంటంటే, ఎండ ఎక్కువైనప్పుడు జనాలు తలదాచుకోవడానికి బార్సిలోనా, ఆమ్స్టర్డామ్ లాంటి నగరాల్లో ప్రభుత్వాలు ఏకంగా క్లైమేట్ షెల్టర్స్ అంటే చల్లటి నివాసాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఊర్లల్లో చెట్లు పెంచుతున్నారు. పార్కుల్లో నీటి ఫౌంటైన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. లండన్, పారిస్ లాంటి చోట ఇళ్ళు చల్లగా ఉండేలా కొత్త రూల్స్ తెస్తున్నారు. రోడ్లు, రైళ్ల పట్టాల కరక్కుండా వాటి మీద వేడిని వెనక్కి నెట్టే రంగులు, హీట్ రిఫ్లెక్టింగ్ కోటింగ్స్ వేస్తున్నారు. వాలంటీర్లను పెట్టి ముసలివాళ్లు, రోడ్డు పక్కన ఉండేవాళ్ల బాగోగులు చూస్తున్నారు. స్కూళ్లను పొద్దున్నే మొదలుపెట్టి మధ్యాహ్నానికల్లా వదిలేస్తున్నారు. సో, సూర్యుడి వేడి, ఆకాశంలో ఆగిపోయిన జెట్ స్ట్రీమ్ వంపు, సహారా ఎడారి నిప్పుల గాలి ఇవన్నీ కలిసి యూరప్‌ను ఒక కుక్కర్‌లా మార్చేశాయి. భూమి ముందే వేడెక్కి ఉండడం వల్ల ఈ సమస్య ఇంకాస్త ఎక్కువైంది. ఈ హీట్ డోమ్ మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ అది చూపిస్తున్న ప్రభావం మాత్రం చాలా భయంకరం. ఇంతకీ మీరేమంటారు? మన ఇండియాలో ఇలాంటి పరిస్థితి రాకుండా ఏం చేయాలంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.